ల్యాండ్ దందాలు ఆక్రమణలు అక్రమాలకు పెట్టింది పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఆ విధంగానే విజయనగరం జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయ భవనాన్ని ఆక్రమంగా నిర్మించారని ఇటువంటి చర్యలను వ్యతిరేకించి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారని విజయనగరం శాసనసభ్యులు పూర్ణపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. నగరంలోని రింగ్ రోడ్లో నిర్మిస్తున్న వైసీపీ జిల్లా కార్యాలయాన్ని ఆమె పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి గురువారం నాడు పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని అన్నారు. టీడీపీ నేత గంటా రవి ఆర్టీఐ ద్వారా వైసీపీ కార్యాలయ నిర్మాణ వ్యవహారంలో సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్నా కూడా అధికారులు తమ అక్రమాలను కప్పిపుచ్చుతూ వైసీపీ భవన నిర్మాణానికి సంబంధించి వివరాలను ఇవ్వకుండా స్వామి భక్తికి దిగారని అతిథి విజయలక్ష్మి గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ భవనాలు అన్ని అక్రమంగా నిర్మించారని తెలుస్తుందని, విజయనగరం జిల్లా పార్టీ కార్యాలయం కూడా అక్రమంగా కట్టారని అన్నారు. ఒక పెద్ద కొబ్బరికాయ కొట్టేసి మేము లైట్ బల్బ్ మార్చామని చెప్తా ఉంటారు. అయితే ఈ పార్టీ ఆఫీస్ మాత్రం వాళ్ళు కట్టినప్పుడు ఎంతో సీక్రెట్గా ఉంచారన్నమాట. అది ఎంత సీక్రెట్గా ఉంచారంటే ఎవరికి తెలియకుండా అలా సీక్రెట్గా చేశారు. అయితే ఈ సీక్రెసీ వాళ్ళు మెయింటైన్ చేశారు కాబట్టి ప్రజలందరికీ ఒక పెద్ద డౌట్ వచ్చింది. వీళ్ళు ఏంటి ఇంత సీక్రెట్గా చేస్తున్నారు, మామూలుగా వాళ్ళు చెయ్యని రోడ్డు కూడా వాళ్ళు మేము చేసామని చేసుకొని ఇన్ని కొబ్బరికాయలు కొట్టేస్తారు, కానీ ఇక్కడికి వచ్చే వరకు ఇది చేసింది చూపెట్టకుండా ఒక సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ వచ్చారు. అయితే ఇక్కడ మనం చూస్తుంటే ఇది ఒక అక్రమ ఇది అని మనకు తెలుస్తుంది. అయితే న్యాచురల్గా వైఎస్ఆర్సీపీ పార్టీ అందరికీ తెలిసిన విషయమే. ల్యాండ్ దందా, ల్యాండ్ ఆక్యుపేషన్, కట్టడంలో అక్రమాలు, అన్ని విధాల అక్రమాల్లో వాళ్ళు నంబర్ 1. అయితే ఆ విధంగా కూడా వాళ్ళు ఒక ఈ పార్టీ ఆఫీస్ కూడా ఆ విధంగానే వాళ్ళు చేశారు. అయితే ఈ ల్యాండ్ ఆక్యుపై చేసి ఈ పార్టీ ఆఫీస్ కట్టారు. అయితే మనం న్యాచురల్గా ఇటువంటి పనులు చేసినప్పుడు ప్రజలు ఊరుకోకూడదు. ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ భూమి అవ్వచ్చు, వేరే ప్రైవేట్ భూమి అవ్వచ్చు, ఎవరిదైనా అవ్వచ్చు, కానీ ఒకరిది జరిగినప్పుడు ఇంకొకరిది కూడా జరగవచ్చు. అయితే ప్రజలు ఊరుకోకూడదు. మనం తీర్పు చూసాం, ప్రజలు ఇచ్చిన తీర్పు ఓటింగ్ ద్వారా కూడా మనం చూసాం. అయితే ప్రజలైతే క్లారిటీగా చెప్తున్నారు, వాళ్ళు ఇచ్చిన ఓట్ రూపంలో చెప్పారు, మనకి ఒక బాధ్యత అయిన గవర్నమెంట్ కావాలి. అన్ని ఆఫీసులు ఎలాగైతే దేనికోసం అవసరమో దానికోసం పనిచేయాలి. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ సొంతిల్లు లాగా పనిచేయకూడదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రజల కోసం, రెవెన్యూ పనుల కోసం పనిచేయాలి. అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ సొంత పనుల కోసం